హలో! హాయ్ అందరికీ నమస్తే. స్క్రీన్ పైన చూస్తున్నట్టు ఇన్‌స్టాగ్రామ్ యాప్ సిరీస్‌లో ఇది 17వ ఎపిసోడ్ 25 ఎపిసోడ్స్‌లో. ఈ ఎపిసోడ్‌లో మనము ఏం చేద్దాం అనుకుంటున్నామో ఒకసారి చూసుకొని మనం ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. ఒకవేళ మీరు కొత్తగా వచ్చుంటే మనం ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్ సిరీస్ స్టార్ట్ చేసి 16 ఎపిసోడ్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఫస్ట్ స్క్రాచ్ నుండి మనం ఇన్‌స్టాగ్రామ్ యాప్ అనేది చేస్తూ వస్తున్నాం. మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన అవుట్‌పుట్ కూడా కనిపిస్తుంది. అక్యురేట్ ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ లాగానే బిల్డ్ చేసి వాళ్ళు ఏ విధంగా బిల్డ్ చేసి ఉంటారు అని చెప్పేసి మీకు ఎడ్యుకేషన్ పర్పస్‌లో చూపిస్తున్నా. అండ్ ఈరోజు మీకు ఇక్కడ యూజ్‌ఫుల్ లింక్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఇన్‌స్టాగ్రామ్ యూఐకి సంబంధించిన ఫిగ్మా కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు చెకౌట్ చేయొచ్చు. అండ్ కోడ్‌కి సంబంధించింది కూడా నేను ఇక్కడ గిటబ్ లింక్ ఇచ్చేసిన. అండ్ ఇక్కడ నుండి మీరు చూడండి. ఇక్కడ నుండి మీరు క్లోన్ చేసుకుంటే 16థ్ ఎపిసోడ్ మీరు ఒకవేళ క్లోన్ చేసుకుంటే కనుక ఇప్పుడు నేనేదైతే కోడ్ చేస్తున్నానో దీంతో పాటు మీరు నాతో చేయొచ్చు. ఓకే. అండ్ మనం ఆల్రెడీ ఇక్కడి వరకి మెసేజెస్ వరకి మనము చేసున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా మెసేజెస్ పైన. ఇక్కడ మీకు మెసేజ్ సెక్షన్ అనేది ఓపెన్ అయింది ఇది. అండ్ ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో మీకు ఈ గ్రేడియంట్ కలర్‌లో మెసేజెస్ అనేటివి ఓపెన్ అయ్యాయి. రైట్. సో, ఇంతవరకు మనం చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మనకు నోటిఫికేషన్ స్క్రీన్ కావాలా. నోటిఫికేషన్ స్క్రీన్‌లో మనకు కాంప్లికేటెడ్ ఇష్యూ ఏముందంటే హ్మ్. ఓకే. 1 సెకండ్. ఇట్లా మీకు స్వైప్ చేస్తే మీకు ఇట్లా లిస్ట్ అనేది కనిపిస్తది కదా! ఇది చేద్దామనేది టార్గెట్. సో, నోటిఫికేషన్ యూఐ అనేది మీకు ఆల్రెడీ ప్రొఫైల్‌లో చూపించిన. ఇప్పుడు నిన్న చాట్‌లో చూపించిన అవన్నీ చేసిన. నేను బేసిక్ నోటిఫికేషన్స్ అనేటివి చూపించేసి ఇక్కడ ప్రొఫైల్ అండ్ యూజర్ నేమ్‌తో పాటు ఆ కమెంట్ ఏదైతే ఉంటదో ఆ నోటిఫికేషన్ ఏదైతే ఉంటదో అది చూపించేసి ఆ స్వైపబుల్ లిస్ట్ ఏ విధంగా వర్క్ చేస్తది అనేది మీకు చూపిద్దామని అనుకుంటున్నా. సో, ఇది ఇవాళటి ఎపిసోడ్ యొక్క టార్గెట్. యాహ్! ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ నేను ప్రాజెక్ట్ రన్ చేసున్నా. రన్నింగ్‌లోనే ఉంది. రీలోడ్ చేస్తున్నా, ఒకసారి చూడండి. యాహ్! ఓకే. ఇప్పుడు మనము ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి ఏ విధంగా అయితే ఎళ్ళిందో, మనము ఎప్పుడైతే ఇక్కడ హార్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ స్క్రీన్‌కెళ్ళాలి. దానికోసం మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక స్క్రీన్ అనేది క్రియేట్ చేద్దాం ఇక్కడ. ఓకే. ఆహ్, నోటిఫికేషన్స్ సరిపోద్ది. అండ్ దీంట్లో యాజ్ యూజువల్ మనము 2 ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాం. index.js అండ్ ఇక్కడ styles.js. సో, ఆర్ఎన్ఎస్ఎస్ షార్ట్‌కట్ అండ్ ఈడీ ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ స్టైల్స్. సో, స్టైల్ షీట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నా రియాక్ట్ నేటివ్ నుండి. అండ్ ఇక్కడ ఆర్ఎన్ఎఫ్ఈ. రియాక్ట్ నేటివ్ ఫంక్షనల్ కాంపోనెంట్. సో, నోటిఫికేషన్స్ నోటిఫికేషన్స్ అండ్ దీంట్లో మనం స్టాక్ స్క్రీన్‌లో యాడ్ చేయాలి దీన్ని. సో, లెట్స్ టేక్ నోటిఫికేషన్స్ హియర్ ఆల్సో. ఓకే. ఇక్కడ నోటిఫికేషన్ స్క్రీన్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది బై డిఫాల్ట్. నేను ఇక్కడ క్విక్‌గా చేస్తున్నా. ఎందుకనంటే మనము ఈ 25 ఎపిసోడ్స్‌లో 25 మినిట్స్ వరకు మనం టైం పెట్టుకున్నాం. ప్రతిసారి మనకు కొంచెం ఎక్కువనో తక్కువనో అయితుంది. బట్ యూ నో ఇచ్చినంత వరకు క్వాలిటీ కంటెంట్ ఇయ్యాలని చెప్పేసి నేను స్పీడ్‌లో చేస్తున్నా. స్పీడ్‌లో చేస్తే ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు స్లో మోషన్‌లో కూడా చూసుకోవచ్చు కాబట్టి పెద్ద ఇష్యూ ఏం లేదు. సో, ఇక్కడ నేను నోటిఫికేషన్ స్క్రీన్ ఇంపోర్ట్ చేసిన. అండ్ ఇక్కడ మనం బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ నోటిఫికేషన్ స్క్రీన్‌కి మనం నావిగేట్ చేద్దాం. దానికోసం లెట్స్ గో టు హోమ్ స్క్రీన్. ఇక్కడ మీరు కంట్రోల్ పీ కొడితే మీకు ఇట్లా సెర్చ్ అనేది ఓపెన్ అయ్యిద్ది. అక్కడ నుండి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఈజీగా యాక్సెస్ ఉంటది. అండ్ టాబ్ బార్‌లో ఇక్కడ హ్మ్. ఓకే. ఇక్కడ మనము ఈ పర్టిక్యులర్ ఇమేజ్‌కి మనము ఆల్రెడీ చార్ట్ లిస్ట్‌కి సంబంధించిన నావిగేషన్ ఇచ్చుకున్నాం. ఈ ఇమేజ్‌కి మనం ఇంకా నావిగేషన్ ఇయ్యలేదు. సింప్లీ మనం ఏం చేద్దామంటే ఇది కాపీ పేస్ట్ చేసుకుందాం. ఓకే. అండ్ టచబుల్ ఒపాసిటీ క్లోజ్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ నావిగేషన్‌లో మనకు నోటిఫికేషన్స్. ఓకే. సో, ఓకే. ఇప్పుడు మీకు నోటిఫికేషన్ స్క్రీన్‌కి నావిగేట్ అయింది. ఇక్కడ చూడొచ్చు. యాహ్! ఇప్పుడు మన నోటిఫికేషన్స్‌లో మన డేటా అనేది రెండర్ చేసుకుందాం. దానికోసం ఆహ్, ఓకే. హ్మ్. 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 కెన్ వి డు లైక్ ఓకే. సో, లెట్స్ ఫస్ట్ గో టు నోటిఫికేషన్స్. నోటిఫికేషన్స్‌కొచ్చిన తర్వాత ఇక్కడ హ్మ్.
ఓకే. ఫ్లాట్ లిస్ట్ ఐ మీన్ దీనికి సంబంధించిన డేటా కూడా నేను తీసి పెట్టున్నా నోటిఫికేషన్‌కి సంబంధించి. ఒక్క నిమిషం. స్టాటిక్ డేటాలో నేను దీన్ని డంప్ చేస్తా. సో, ఈ డేటా అంతా కూడా మీరు క్లోన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. నోటిఫికేషన్స్ లిస్ట్. సో, ఎక్స్‌పోర్ట్ నోటిఫికేషన్స్ లిస్ట్. సో, ఇక్కడ బేసిక్‌గా ఏం లేదు. నోటిఫికేషన్ యొక్క ఐడీ ఉంటది. అండ్ ఈ పర్టిక్యులర్ యూజర్ యొక్క నేమ్ అండ్ ఇమేజ్ ఉంటది. అండ్ ఆ మెసేజ్, ఆ నోటిఫికేషన్ యొక్క మెసేజ్, దాని టైమ్ అండ్ ఒకవేళ రీడ్ అయితే రీడ్ ఆర్ రీడ్ చేయకపోతే గనక రీడ్ చేయలేదని చెప్పేసి ఇక్కడ వచ్చేస్తది. రైట్. సింపుల్. పెద్ద ఇక్కడ ఇష్యూ ఏం లేదు. అండ్ ఓకే. యాహ్! ఈ నోటిఫికేషన్స్ లిస్ట్‌ని మనము ఇక్కడ రెండర్ చేద్దాం. సో, ప్లాట్ లిస్ట్ అండ్ ఇక్కడ హ్మ్, రెన్ ఫస్ట్ డేటా తీసుకుందాం. నోటిఫికేషన్స్ లిస్ట్ అండ్ ఇక్కడ రెండర్ ఐటెమ్. హ్మ్, ఇక్కడ ఐటెమ్ తీసుకొని అండ్ ఇక్కడ మనము నోటిఫికేషన్ అనేది ఒక కాంపోనెంట్ లాగా క్రియేట్ చేద్దాం. లెట్స్ గో టు కాంపోనెంట్స్. ఇక్కడ మా నోటిఫికేషన్ కార్డ్. సో, ఇది నోటిఫికేషన్ యొక్క కార్డ్ అండ్ దీంట్లో కూడా మనం 2 ఫైల్స్ చేసుకుంటాం బేసిక్‌గా. సో, index.js అండ్ styles.js. సో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ RNSS, ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ స్టైల్ షీట్. ఇది ఆల్రెడీ నేను 16 ఎపిసోడ్స్‌గా నేను రిపీట్ చేసుకుంటూ వస్తున్నా కాబట్టి నేను డైరెక్ట్ కొట్టేస్తున్నా. మీకు ఆల్రెడీ అక్కడ ఎపిసోడ్ చూసుంటే మీకు అర్థమవుతది. నోటిఫికేషన్ కార్డ్. సో, ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్ కార్డ్‌లోకి ఇక్కడ మనం కాల్ చేయాలి దీన్ని. లెట్స్ టేక్ నోటిఫికేషన్ కార్డ్ డైరెక్ట్ ఇంపోర్ట్ చేస్తున్నా. పైన ఇంపోర్ట్ అయింది చూసుకోండి. అండ్ ఇక్కడ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్. సో, ఈ ఐటమ్‌ని యాజ్ ఇట్ ఈజ్ అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్‌ని దీంట్లోకి పంపించేస్తున్నా. సో దట్ దీంట్లోకి వచ్చేస్తది. అండ్ మీకు అక్కడ వచ్చేసింది. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటమ్‌ని ప్రాప్స్ నుండి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఐటమ్ డాట్ నేమ్ మైట్ యూజర్ డాట్ నేమ్. సో, యూజర్ డాట్ నేమ్. ఇక్కడ మీకు నేమ్స్ అన్నీ వచ్చేసినాయి కదా. సో, ఈ విధంగా మనం నోటిఫికేషన్స్ అనేటివి రెండర్ చేస్తాం. రైట్. సో, ఇక్కడ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ కంటైనర్ అండ్ మనకు యాజ్ ఇట్ ఈజ్ యూజర్ యొక్క చాట్ ఏదైతే ఉందో సేమ్ యూఐ ఉంటది. సో, మీకు అది చూపించేస్తా. ఇక్కడ సేమ్ యూఐ ఇక్కడ మీకు ప్రొఫైల్ వచ్చేసి యూజర్ నేమ్ వచ్చేసి కామా వచ్చి ఇక్కడ మనకు ఆ మెసేజ్ అయితే ఉందో అది కనిపించేసి కింద మనకు టైం వస్తది. సో, మీరు ఇక్కడ చూడొచ్చు. హ్మ్. ఓకే. సో, ఇక్కడ ఇగో నేమ్ అండ్ స్టార్టెడ్ ఫాలోయింగ్ యూజ్ మెసేజ్ అండ్ లాస్ట్‌లో మనకు టెక్స్ట్ వచ్చింది. నేను ఈ బటన్స్ ఇవన్నీ నేను ఇప్పుడు చూపియదలుచుకోలేదు. ఈ ఇమేజెస్ గానీ, ఈ బటన్స్ గానీ మీరు ఒకవేళ సేమ్ యాక్యురేట్ మీకు అవుట్‌పుట్ కావాలనుకుంటే మీరు అవి యాడ్ చేసుకోండి. నేను ఈ స్వైపబుల్ ఏదైతే ఉందో నేను దీని పైనే ఇప్పుడు టార్గెట్ చేయదలుచుకున్నా. సో, రైట్. సో, అక్కడ మనము ఆల్రెడీ మెసేజ్ కార్డ్ ఏదైతే ఉందో మైట్ బి ఇది కాదు. సో, యూజర్ చాట్ కార్డ్. యెస్, దిస్ వన్. సో, సేమ్ ఇదే విధంగా ఉంటది. బేసిక్‌గా నోటిఫికేషన్ కార్డ్ గూడా. సో, నేను సింపుల్‌గా నేను దీన్ని కాపీ పేస్ట్ చేస్తా. ఐ మీన్ కాపీ పేస్ట్ చేసి దీన్ని నోటిఫికేషన్ కార్డ్. సో, ఈ నేమ్ ఏదైతే ఉందో కాంపోనెంట్ కార్డ్ మళ్ళీ బ్యాక్ టు నోటిఫికేషన్ కార్డ్ అని చేసిన. సో, మీకు ఇప్పుడు ఇక్కడ సారీ. ఓకే. సో, స్టైల్స్ మనం ఇంకా ఇంపోర్ట్ చేయలేదు కాబట్టి ఆ ఇష్యూ అయింది. బట్ ఓకే. ఈ స్టైల్స్ కూడా ఇంపోర్ట్ చేద్దాం ఇక్కడ. యెస్. మీకు ఈ నోటిఫికేషన్
యాప్‌కి సంబంధించిన స్క్రీన్ ఇది బేసిక్‌గా. సో, మీకు ఇక్కడ చూపిస్తా నేను. యాప్ సారీ యాప్.jsలో హెడర్ షోడ్ ట్రూ ఇక్కడ నోటిఫికేషన్ అన్నీ వస్తాయి. ఇది నోటిఫికేషన్‌కి సంబంధించిన స్క్రీన్ బేసిక్‌గా. సో, నేను ఇది ఫాల్స్ చేసినా కాబట్టి ఇన్ని రోజులు మీకు ఆ స్క్రీన్ అనేది కనిపియలేదు. ఈవెన్ మీరు ఇక్కడికెళ్ళినా కూడా మీకు చాట్ లిస్ట్‌కి సంబంధించిన స్క్రీన్ కాబట్టి ఇక్కడ కనిపించేస్తది. సో, ప్రస్తుతానికి మీకు టెస్టింగ్ కోసం అని చూపించేసిన. సో, అండ్ యెస్ ఇక్కడ నోటిఫికేషన్ కార్డ్‌లో సో, అన్నీ కూడా క్లోజ్ చేసేసి మనకు రైట్ సైడ్‌లో ఈ ఐకాన్ అవసరం లేదు రైట్ సైడ్‌లో. ఇది రిమూవ్ చేద్దాం. ఒకవేళ మీరు ఇక్కడ రైట్ సైడ్‌లో ఆ ఫాలో బటన్ అవన్నీ కూడా పెట్టాలనుకుంటే ఇక్కడ నుంచెల్లి పెట్టేసుకోవచ్చు. అక్కడ ఇష్యూ లేదు. రైట్. ఇక్కడ నేను ఇది రిమూవ్ చేసేసి అండ్ ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో యూజర్ నేమ్ కామా ఓకే. అండ్ రైట్ సైడ్ మొత్తం తీసేస్తే గనక ఓకే. యూజర్ నేమ్ అండ్ మెసేజ్ లాస్ట్‌లో మనకు టైమ్ వస్తది. ఓకే. ఒక పని చేద్దాం. హ్మ్. 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 యాహ్! రైట్ అదే విధంగా ఉంచేసుకొని ఇక్కడ మిడిల్ ఇది మిడిల్ యాహ్! యూజర్ నేమ్ అండ్ మెసేజ్ అండ్ టైమ్. సో, ఇక్కడ నేను 3 టెక్స్టులు తీసుకుంటున్నా. ఒకటి నేమ్, ఒకటి మెసేజ్ అండ్ ఇంకోటి టైమ్. సో, ఇక్కడ హ్మ్. హ్మ్. ఓకే. యాహ్! ఈ మిడిల్ ఏదైతే ఉందో దీన్ని ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది నేను రో ఇస్తా. సో, దట్ ఏందంటే మనకు అన్ని సైడ్ బై సైడ్ కనిపిస్తాయి. ఓకే. ఫ్లెక్స్ 1 మ్యాక్స్ విడ్త్ 80%. హ్మ్. ఫ్లెక్స్ వ్రాప్ ఓకే. హ్మ్. 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 ఓకే. ఫ్లెక్స్ డైరెక్షన్ రో ఇవ్వడం వల్ల ఇదంతా ఇష్యూ అయితుంది కాబట్టి లెట్స్ టేక్ హ్మ్. 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 ఇవంతా కూడా ఒక టెక్స్ట్‌లో మనం ర్యాప్ చేస్తే ఓకే. అండ్ విడ్త్ హైట్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇద్దాం. యాక్చువల్‌గా కనిపియట్లేదు. హుహు. హుహు. ఎగ్జాక్ట్‌లీ. నైస్ వన్. నైస్ వన్. సో, ఇక్కడ యూజర్ నేమ్ నేమ్‌కి ఫాంట్ సైజ్ మనం ఎంత ఇచ్చినాం 18 ఇచ్చినాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 15 ఇద్దాం. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మెసేజ్‌కు కూడా 15 ఇద్దాం. అండ్ లాస్ట్‌లో మనకి టైమ్ వస్తది. టైమ్ ఆర్ యాహ్! టైమ్. సో, టైమ్ ఈ టైమ్ దీని కలర్ కూడా మనం టెక్స్ట్ కలర్ కూడా బ్లాకే ఇద్దాం. మైట్ బి నాట్ గ్రే అండ్ ఇక్కడ మనం లైట్ గ్రే వస్తది. లైట్ గ్రే మీన్స్ ఓకే. యాహ్! టైమ్ ఏదైతే ఉందో ఇది కూడా మనం మెసేజ్ డిస్‌ప్లే చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఇష్యూ అయితుంది. బట్ మనం లెట్స్ గో టు స్టాటిక్ డేటా అండ్ ఇక్కడ టైమ్ స్టాంప్ ఉంది కదా! సో, ఈ టైమ్ స్టాంప్‌ని మనం ఇక్కడ యూజ్ చేసుకుందాం. సో, టైమ్ స్టాంప్ కోసం లెట్స్ టేక్ ఐటెమ్ డాట్ టైమ్ స్టాంప్ ఓకే. 13 అవర్స్ అన్నీ 13 అవర్స్ చూపిస్తున్నాయి. స్టార్టెడ్ హలో హౌ ఆర్ యూ ఓకే. ఓకే. సో, ఇక్కడ ఐటెమ్ డాట్ మెసేజ్ ఓకే. ఐటెమ్‌ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నోటిఫికేషన్ కార్డ్ ఐటెమ్
ఐటమ్ ఇంపోర్టెడ్. ఓకే. సో, ఇక్కడ మీకు మెసేజ్ అండ్ టైమ్ కనిపిస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ అనేది మనం చేంజ్ చేయాలి. సో, దానికోసం ఓకే. కామా ఉండాలి. ఐటమ్ డాట్ యూజర్ డాట్ నేమ్. ఓకే. అండ్ ఐటమ్ డాట్ ఇమేజ్. ఐటమ్ డాట్ యూజర్ డాట్ ఇమేజ్. ఎందుకొచ్చింది ఇక్కడ యూజర్ అనేదంటే, ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌లో యూజర్ అనే ఆబ్జెక్ట్‌లో మనం ఈ నేమ్ అండ్ ఇమేజ్ ఉంది కాబట్టి. ఓకే. మీకు ఇక్కడ అప్డేట్ అయింది. అండ్ ఈజ్ రీడ్ అనేది ఏదైతే ఉందో, ఐ మీన్ అది యాక్చువల్‌గా నోటిఫికేషన్ రీడ్‌కి సంబంధించింది. బట్ మనం ఇక్కడ స్టోరీ రీడ్‌కి సంబంధించిన దానిలాగా యూజ్ చేస్తున్నాం. సో, యాహ్! మోర్ దెన్ ఎనఫ్. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ అండ్ మార్జిన్ బాటమ్ 0, ప్యాడింగ్ వర్టికల్ 10, మార్జిన్ ప్యాడింగ్ హారిజాంటల్ ఇద్దాం. మీకు ఐ మీన్ నోటిఫికేషన్ యూఐ వచ్చిందనుకుంటున్నా. సో, క్విక్‌గా మనం ఏం చేద్దామంటే, ఈ స్వైప్ ఏదైతే గెస్చర్ ఉంటదో అది వర్క్ చేద్దాం. అండ్ ఇక్కడ రెడ్ కలర్ కొంచెం అడుగుంది కాబట్టి రెడ్ కలర్ తీసేస్తున్నా. యాహ్! దిస్ ఇస్ వాట్ నోటిఫికేషన్ స్క్రీన్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనం సారీ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఐ మీన్ క్లిక్ చేసినప్పుడు కాదు, స్వైప్ చేసినప్పుడు మనకు అది వెళ్ళాలి. అండ్ ఇక్కడ మిడిల్‌లో గ్యాప్ ఇద్దాం. లెట్స్ టేక్ 10, నాట్ 10 యాక్చువల్లీ. సో, మనం ఇక్కడ ఏం చేసినాము, టెక్స్ట్ ఏదైతే ఉందో ఇక్కడ స్పేస్ లేకుండా పోయింది. సో, సింపుల్‌గా మనం స్పేస్ ఇవ్వడానికి ఈ విధంగా ఇయ్యొచ్చు. అండ్ ఇదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేద్దాం. యాహ్! మనకి ఇక్కడ స్పేస్ వచ్చింది కదా! యాహ్! మోర్ దెన్ ఎనఫ్. మనం ఇక్కడ ఎక్కువ టైమ్ స్పెండ్ చేయకుండా మనం స్వైప్‌కి సంబంధించిన దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనము ఆ స్వైప్ ఐ మీన్ మీకు జీమెయిల్‌లో వస్తది. చానా టెలిగ్రామ్‌లో వస్తది. ఎక్కడ పడితే మీకు అక్కడ ఈ స్వైప్ అనేది కనిపిస్తుంటది. సో, దీన్ని యాక్యురేట్‌గా తీసుకురావడానికి మనకు చాలా ఉన్నాయి. రియాక్ట్ నేటివ్ స్వైప్ లిస్ట్ అని. సో, ఈ స్వైప్ ఏదైతే ఉందో ఇది కూడా మీకు సేమ్ యాక్యురేట్‌గా పనిచేస్తది. ఇక్కడ నుండి మీరు చెక్‌ఔట్ చేయొచ్చు. అండ్ ఓకే. అండ్ సేమ్ వే మీకు ఇది కూడా పనిచేస్తది. రైట్. మీకు బట్ మీరు ఇట్లాంటి ప్యాకేజెస్ కూడా యూజ్ చేయొచ్చు. నేను పర్టిక్యులర్‌గా యూనో బేసిక్ మన గెస్చర్ హ్యాండ్లర్ ప్యాకేజ్ ఏదైతే ఉంటదో, మనం రియాక్ట్ నేటివ్ నావిగేషన్ ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు దాన్ని ఇన్‌స్టాల్ చేస్తామనమాట. సో, మీకు ఇక్కడ చూడొచ్చు, నేను చూపిస్తా. ఆహ్, సారీ ఇక్కడ ఇది ఉంది కదా! సో, నేటివ్ గెస్చర్ హ్యాండ్లర్ మీరు నావిగేషన్ చేసేటప్పుడు బేసిక్‌గా ఇది ఇన్‌స్టాలేషన్ అయితదనమాట. సో, దీన్ని యూజ్ చేసుకొని కూడా మనం సేమ్ ఫంక్షనాలిటీని మనము చేసుకోవచ్చు. దానికి లెట్స్ టేక్ ఇక్కడ హ్మ్. వన్ సెకండ్. సో, దానికి మనం ఏం చేయాలంటే స్వైపబుల్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి బేసిక్‌గా ఇక్కడ. ఇంపోర్ట్ స్వైపబుల్. యెస్. ఓకే. సో, అండ్ టచబుల్ ఒపాసిటీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ టచబుల్ ఒపాసిటీ. ఓకే. ఓకే. సేమ్ టచబుల్ ఒపాసిటీ అనేది ఐ మీన్ ఇది యూజ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. సో, స్వైపబుల్ ఏదైతే ఉందో ఈ స్వైపబుల్‌ని ఆహ్, ఈ పర్టిక్యులర్ ఏదైతే ఉందో ప్రెసబుల్ దీంతో రిప్లేస్ చేస్తున్నా. ఓకే. స్వైపబుల్ డిక్లేర్డ్ బటన్. ఓకే. సో, డిక్లేర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఆన్ ప్రెస్ ఏదైతే ఉందో ఇది రిమూవ్ చేసి ఆహ్, ఆన్ ప్రెస్ ఫంక్షనాలిటీ మనకి ప్రస్తుతానికి అవసరం లేదు. అండ్ హ్మ్. ఇక్కడ
ఇక్కడ రెండర్ రైట్ యాక్షన్స్. సో, ఇక్కడ రెండర్ రైట్ యాక్షన్స్ ఏదైతే ఉందో రైట్‌కి సంబంధించిన యూనో మ ఐటెమ్స్ ఏవైతే ఉంటాయో అవి కనిపియడానికి రైట్ బేసిక్‌గా. ఇక్కడ మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం ఇక్కడ. అండ్ ఈ పర్టిక్యులర్ ఇవన్నీ కూడా మనకు మెసేజ్‌కి సంబంధించినయి కాబట్టి నేను ఇక్కడి నుంచి రిమూవ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఎన్ఎఫ్ రెండర్ యాక్షన్స్ ఆర్ రెండర్ రైట్ యాక్షన్స్. యాహ్! రెండర్ రైట్ యాక్షన్స్. సో, దీంట్లో సో, నేను డైరెక్ట్ రిటర్న్ చేస్తున్నా స్టేట్మెంట్ అనేది. ఇక్కడ వ్యూ అండ్ 2 టచబుల్ ఒపాసిటీ అండ్ ఇక్కడ టెక్స్ట్ మెను. నేను ఇక్కడ ఐకాన్స్ ఇవ్వాలి కానీ బట్ ఐకాన్స్ ఇవ్వట్లేదు నేను. మీకు స్వైప్ లిస్ట్ మాత్రమే చూపిస్తున్నా. మీరు ఒకవేళ క్లోన్ చేసుకొని చూసుకుంటే అక్కడ నుంచి ఈ ఐకాన్స్ అనేవి అప్డేట్ చేయండి. అండ్ స్టైల్స్ డాట్ మెను బటన్ అండ్ స్టైల్స్ డాట్ మెను టెక్స్ట్. సో, బేసిక్‌గా సేమ్ ఉంటాయి. బట్ ఇది స్టైల్స్ డాట్ రెడ్ బటన్ అండ్ ఇక్కడ స్టైల్స్ డాట్ రెడ్ బటన్ టెక్స్ట్. సో, అండ్ ఇక్కడ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ ఏంది యాక్షన్ బటన్. అండ్ ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కాల్ చేస్తుంది. ఓకే. దీన్ని యారో ఫంక్షన్ లాగా బేసిక్‌గా. ఓకే. ఓకే. మీకిక్కడ స్వైప్ చేసినప్పుడు ఇది కనిపిస్తుందిగా రైట్. సో, బేసిక్‌గా స్వైప్ కరెక్ట్‌గా పనిచేస్తుంది. బట్ ఓకే. లెట్స్ ర్యాప్ దిస్ ఇన్ వ్యూ అండ్ ఈ స్టైల్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి రిమూవ్ చేసి ఓకే. ఇక్కడ ఇచ్చేద్దాం. ఓకే. అండ్ మీకు ఇక్కడ స్వైప్ చేసినప్పుడు మెనూ వస్తుంది రైట్. బట్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇద్దాం. అండ్ మార్జిన్ బాటమ్ 5. ఓకే. ఫ్లెక్స్ డైరెక్షన్ రూ ఓకే. సో, స్వైపబుల్ అవుట్ సైడ్ పెట్టి దీని సైడ్ పెడదాం. యాహ్! ఇప్పుడు కరెక్ట్ ఉంది. అండ్ మీరు ఇక్కడ స్వైప్ చేసినప్పుడు మీకు మెనూ ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో, సింపుల్‌గా మనం దాన్ని స్టైల్ చేసేసి వ్యూ అనేది కరెక్ట్ సెట్ చేద్దాం. సో, వైట్ అండ్ మార్జిన్ బాటమ్ లెట్స్ టేక్ 1. సో, మన నోటిఫికేషన్ మధ్యలో బార్డర్ ఇద్దాం. అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఇయ్యలేదు బట్ మనం ఇస్తున్నాం. అండ్ ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఏవైతే ఉన్నాయో స్టైలింగ్ ఎలిమెంట్స్. సో, వాటి కోసం లెట్స్ గో టు స్టైలింగ్స్. ఇక్కడ ఫ్లెక్స్ డైరెక్షన్ రో అండ్ ఇక్కడ మెనూ ఐటెంలో బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి గ్రే కలర్ ఇద్దాం. ఫుల్ గ్రే అండ్ రెడ్ గ్రే కలర్ ఇద్దాం. అండ్ మెనూ ఐటమ్ టెక్స్ట్ ఏదైతే ఉందో కలర్ వైట్ అండ్ ఇక్కడ అలైన్ ఐటమ్స్ సెంటర్ జస్టిఫై కంటెంట్ సెంటర్ రైట్.
అండ్ రెడ్ బటన్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. అండ్ ఇక్కడ మెనూ ఐటెంలో యాడింగ్ హార్జాంటల్ విల్ బి 20, రైట్. ఇంకేమైనా చేంజెస్ కావాలా? ఆల్రెడీ రెడ్ కలర్ వాడుతున్నాం కాబట్టి, ఐ మీన్ వైట్ కలర్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ దీనికి సపరేట్ స్టైలింగ్ ఏం అవసరం లేదు బేసిక్గా ఇక్కడ. అండ్ ఇప్పుడు ఇంకొక యాక్షన్ చూపించాలనుకుంటున్నా. ఏంటంటే మనము లెట్స్ టేక్ మెనూ కాకుండా ఇక్కడ డిలీట్ ఇద్దాం. సో ఇక్కడ డిలీట్ వస్తుంది, ఇక్కడ మెనూ వస్తుంది, రైట్. సో మెనూ పైన క్లిక్ చేసినప్పుడు మనకు మెనూకి, ఐ మీన్ ఆ నోటిఫికేషన్కి సంబంధించిన కొన్ని పాపప్స్ లాగా మనం చూపించచ్చు. బట్ డిలీట్ క్లిక్ చేసినప్పుడు ఏ ఐటమ్ డిలీట్ చేయాలా, సో అది మనము తెలుసుకోవాలంటే, ఐ మీన్ లెట్స్ టేక్ ఇక్కడ డిలీట్లో ఆన్ ప్రెస్ ఇక్కడ నేను ఒక వార్నింగ్ లాగా ఇస్తున్నా. ఓకే, లెట్స్ ఫార్మాట్ దిస్. ఓకే, ఓకే, వార్నింగ్ ఇస్తున్నా, డిలీట్ దిస్. ఓకే, ఇక్కడ మీకు డిలీట్ దిస్ అని వార్నింగ్ వస్తుంది. సో సింపుల్గా ఇక్కడ వార్నింగ్ వస్తుంది. బట్ ఇక్కడ మనం ఏ ఐటమ్ డిలీట్ చేయాలా సో అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ నుంచి రెండర్ ఐటెంలో ఈ ఫంక్షన్లోకి ఐటమ్ డాట్ ఐడి, ఐ మీన్ స్టాటిక్ డేటాలో మీరు చూసుకుంటే ప్రతిదానికి మనం ఒక నోటిఫికేషన్ ఐడి అనేది ఇస్తాం. స్టాటిక్ డేటాలో ఇక్కడ ఐడి ఉంది కదా, సో ఈ ఐడి అనేది ఇస్తాం. సో ఆ ఐడి యూజ్ చేసుకొని ఇక్కడ మనం ఈ ఐడి అనేది మనం ఇక్కడ నుండి రిసీవ్ చేసుకొని లెట్స్ టేక్ ఐడి. సో ఐ మీన్ మీకు బ్యాక్ ఎండ్లో ఏ విధంగా వర్క్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే, డిలీట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 7 వచ్చింది, రైట్. ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది, 2 వచ్చింది, రైట్. ఈ విధంగా మనకు ఫంక్షనాలిటీస్ అనేవి వర్క్ చేస్తాయి. సో హోప్ మీకు కరెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ మార్జిన్ బటన్ 0 తీసేస్తున్నా. మార్జిన్ బటన్ 1 చేయడం వల్ల మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు కింద ఇక్కడ బార్డర్ కనిపిస్తుంది కదా ఇక్కడ కర్సర్లో, సో అది తీసేస్తే ఎగిరిపోతుంది. సో సో దానివల్ల. అండ్ సో ఈ పర్టికులర్ దాన్ని ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ 28 minutes అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎపిసోడ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా, నోటిఫికేషన్ సంబంధించింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ వేరే ఒక కొత్త దాన్ని నేర్చుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై బై రైట్ నౌ.